హాయ్. ఈరోజు ఎపిసోడ్లో క్యాప్టెన్సీ కంటెండర్లో తనుజ క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనిపించింది నాకైతే. యాక్చువల్గా నైన్త్ వీక్ వచ్చేసింది. పాపం చాలా వరకు క్యాప్టెన్సీ కంటెండర్ అయింది కానీ ట్రై చేసింది కానీ గెలవలేదు. ఆల్మోస్ట్ కొన్ని అయితే ఫిజికల్ రిలేటెడ్ టాస్క్లు పెట్టారు, దాంట్లో గెలవాలంటే కష్టమే. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫైనల్ టాస్క్ వచ్చేసి ఫిజికల్ రిలేటెడ్ కాదు, కొంచెం మెమొరీ రిలేటెడ్ టాస్క్ ఇచ్చారు, పేషెన్స్ రిలేటెడ్ టాస్క్ ఇచ్చారు. సో ఇలాంటి టాస్క్లో తనుజ మేబీ ఉంటే మంచిగా కాంపిటేట్ అయ్యి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. తనుజ అయితే గెలుస్తుంది. రీతు అయితే పాపం తను గెలవలేకపోయింది. అదే ఆ ప్లేస్లో తనుజ ఉంటే కొంచెం ఇమాన్యుల్కి మంచి కాంపిటీషన్ ఇచ్చేది అని నాకు అనిపించింది. ఇక్కడ యాక్చువల్గా మనం దేని గురించి స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడాలి అంటే దివ్య గురించి. దివ్య కొంచెం ప్రొయాక్టివ్ లాగా అనిపిస్తుంది నాకు. ఎంత ప్రొయాక్టివ్ అంటే అంటే తన తనకు ఒక పర్సన్ తనకు నచ్చలేదు అనుకోండి, ఆమె గుర్తుపెట్టుకొని ఒక రివెంజ్ లాగా ఎక్కడ ఛాన్స్ దొరికినప్పుడు తీర్చుకుంటుంది ఆ రివెంజ్ని. సో అలా కనిపించింది ఈరోజు పర్టికులర్గా చూస్తే. యాక్చువల్గా ఇమాన్యుల్ ఒకసారి దివ్యకి ముందు కెప్టెన్ ఎవరు? ఇమాన్యుల్ యాక్చువల్గా కెప్టెన్. సో కెప్టెన్ అయి ఉండి దివ్య పార్షాలిటీ లేకుండా ఒక క్యాప్టెన్సీకి అర్హత ఉన్న వాళ్ళల్లో ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇమాన్యుల్ని కానీ తీసుంటే ఒకవేళ రీతు తనుజ వెళ్ళి కంటెండర్స్ అయ్యేవాళ్ళు, టాప్ 2 కంటెండర్స్ అయ్యేవాళ్ళు. సో తర్వాత అక్కడ ఎవరు గెలిచేవాళ్ళు వాళ్ళలో ఉండేది. యాక్చువల్గా ఇక్కడ ఈమె తనుజ మీద నాకైతే అనిపించింది, భరణి గారు తనుజ దివ్య బాండింగ్లో దివ్య గారికి తనుజ అంటే పడదు. సో అలాగే తనుజకు కూడా దివ్య మీద కొంచెం ఉంది. సో ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఆ బాండింగ్ చేరి మధ్యలో భరణి గారు నలుగుతున్నారు. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నలిగిపోతున్నారు. నాకైతే ఎక్కువ శాతం భరణి గారే నలుగుతున్నారు అనిపించింది. సో ఇవన్నీ దివ్య మనసులో గుర్తుపెట్టుకొని ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తూ తనుజని తీసేసింది. సో చాలా వరకు నాకు అన్యాయం అనిపించింది. ఎందుకంటే తనుజ రిక్వెస్ట్ చేసింది యాక్చువల్గా, ఏంటంటే మనకున్న గొడవలన్నీ సైడ్ పెట్టేసి ఈ గేమ్ వరకు చూసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని స్పెసిఫిక్గా అడిగింది. కానీ తను పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి మరి తనుజాన్ని తీసేసింది ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తూ. సో ఇక్కడ ఆ నిమిషంలో దివ్య నాకైతే ఫ్లాప్ అనిపించింది. దివ్య తీసుకున్న నిర్ణయం ఫెయిర్గా లేదు అనిపించింది. ఎందుకంటే ఆ ముగ్గురులో రీతు తనుజాలో కొంచెం తనుజాకి ఛాన్స్ ఇచ్చుంటే, కంటెంటర్ అయ్యే ఛాన్స్ ఇచ్చుంటే ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. పాపం తను రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వలేదు. సో ఎందుకంటే ఇది 9th వీక్ వచ్చేసింది. యాక్చువల్గా 9th వీక్ వచ్చేసింది. 9th వీక్ వరకు కొంతమంది కెప్టెన్ అవ్వలేదు. ఈమె మళ్ళీ కెప్టెన్. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు, ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని సపోర్ట్ చేయడం ఏంటి? నీకు ఆ మనిషి మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఎంత బాండింగ్ ఉన్నా, ఎంత మంచి రిలేషన్ ఉన్నా, ఆల్రెడీ కెప్టెన్ అయిన వ్యక్తిని దగ్గరలోనే ఈమె ముందు ఆయన కెప్టెన్, మళ్ళీ అతనికి సపోర్ట్ చేయడం ఏంటి? సో ఇందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దివ్యకి ఇమాన్యుల్కి ఒకనొక కోణంలో పోల్ ఓట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తనుజాకి ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇలాగా దివ్య ఇమాన్యుల్కి సపోర్ట్ చేసి అతన్ని కంటెంటర్ చేసి ఫైనల్గా కెప్టెన్ కూడా చేసేసింది. సో నాకైతే దివ్య ఈ క్షణంలో ఆ పర్టికులర్ గేమ్లో ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె ఆలోచించిన విధానం అయితే నాకు అసలు నచ్చనే లేదు. ఒకవేళ తనుజ అక్కడ ఉండి, తనుజ దివ్య ప్లేస్లో ఉండి, దివ్య తనుజ ప్లేస్లో ఉంటే తనుజ గ్యారంటీ ఆ క్షణంలో ఆమె రిక్వెస్ట్ చేసిన దాన్ని నమ్మి ఇమాన్యుల్ని బయటికి తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తనుజ మేబీ కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని చెప్పి ఆలోచించి చేసే విధానం ఉంది కాబట్టి. సో ఒకవేళ తనుజ కానీ ఉంటే ఆల్మోస్ట్ ఒక ఫేర్ డెసిషన్ తీసుకునేది. ఇక్కడ నేను ఏమంటానంటే కెప్టెన్ అమ్మిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అని అనట్లేదు నేను. అవ్వచ్చు, కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు. ముగ్గురులో ఒకరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, మిగిలిన ఇద్దరు అసలు కెప్టెనే అవ్వలేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనైతే పర్టికులర్గా కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను.
నాకు ఇతర మనిషి మీద ఎంత అభిమానం ఉన్నా, ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత మంచి బాండింగ్ రిలేషన్ ఉన్నా కానీ, కనెక్టివిటీ ఉన్నా కూడా అక్కడ ఆ నిమిషంలో మేజర్గా ఎంతమంది కెప్టెన్ అవ్వలేదు, ఎంతమంది కెప్టెన్ అయ్యారు, ఈ కోణంలో ఆలోచించి సరైన డెసిషన్ తీసుకునేవాడు. సో అలాగా తనుజ కూడా అదే డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను 85% నమ్ముతున్నాను. సో ఇక్కడ దివ్యకి తన మనసులో ఉన్న దానికి తనుజ మీద ఉన్న ఒక ఏమంటారు కొంచెం పడదు కాబట్టి సో అది తీసుకుని వచ్చి ఇక్కడ నిరూపించింది. అందుకే ఆమె అంత కష్టపడి వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చుంది. అక్కడ ఎంత ఫైట్ జరిగింది ఆ కుర్చీలో, ఆ రెడ్ ట్రైన్లో ఆ కుర్చీ మీద కూర్చోడానికి ఆల్మోస్ట్ అక్కడ కింద పడిపోయి దొల్లాడుతున్నాడు. ఆ దొల్లాడుతున్నా కూడా ఈమె వెళ్ళి అక్కడ కూర్చుందంటే మీరు ఆలోచించాలి. సో దివ్య కావాలని వెళ్ళి తనుజాని తీసేయడానికే వెళ్ళింది అని నమ్మొచ్చు. ఇక్కడ ఇది ఒక సిగ్నల్. తను కంపల్సరీ ఆ కూర్చుంది తనుజాని తీయడానికి, సపోర్ట్ చేయాలనుకుని కూర్చొని తనుజాని తీసేసింది. పర్టికులర్గా తను అనుకున్నది చేసింది. సో ఓకే. తర్వాత ఈ మధ్యలో తనుజ యాక్చువల్గా తను చెప్పింది, యాక్చువల్గా నన్ను తీసేయడానికి కారణం బయట ఉన్న గొడవలే, అంటే ఆ టాస్క్ కాకుండా హౌస్లో ఉన్న గొడవలే. ఈమెకు భరణికి దివ్యాకి మధ్యలో ఉన్న ఒక గొడవ వల్ల, సో గొడవ అంటే అదే వీళ్ళకి వాళ్ళకి పడదు కాబట్టి సో దానివల్ల తీసేసిందని తనుజ చెప్పింది. ఇక్కడ తనుజ చెప్పినప్పుడు దివ్య ఆమెకే ఆన్సర్ ఇవ్వాలి కానీ మధ్యలో బర్నీ గారిని లాగుతుంది. వాళ్ళని చూసారా, మనకు బాండింగ్స్ గురించి చెప్తుంది. సో దాన్ని లాగుతుంది పర్టికులర్గా. దాన్ని లాగి మళ్ళీ ఆయన నాతో మాట్లాడలేదు, ఆయన సపోర్ట్ చేయలేదు, ఆయన ఆ క్షణాన స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సింది కదా అని చెప్తుంది. ఎంత మాత్రం న్యాయం ఇది? మొత్తం నువ్వు తప్పు చేసేసి సరైన డెసిషన్ తీసుకోకుండా ఇద్దరు ఉన్నా కూడా అసలు ఇద్దరు కెప్టెన్ అవ్వని వాళ్ళని వదిలేసి నువ్వు మళ్ళీ ఎమాన్యుయల్ సపోర్ట్ చేసి కెప్టెన్ చేసావు. ఇది చేసిందే కాక మళ్ళీ అక్కడ బర్నీ గారు స్టాండ్ తీసుకోలేదు. నాకైతే బర్నీ గారు ఆమె మీద కోపం పడి కరెక్ట్గా చేశారు అనిపించింది. సో ఈమె దివ్య ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, కక్షపూరితంగా తనుజాని తీసేసింది, కక్ష మీద తీసేసింది. సో దట్స్ ఇట్. దీన్ని ఇంకా సాగదీసి చెప్పాలి అని అనుకోవట్లేదు. అలాగ జరిగింది. ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడారు. అంటే టాస్క్లు అయితే బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసి డిజైన్ చేసి మరి బిగ్ బాస్ టీం పెట్టారు. అండ్ ఆల్సో ఫైనల్ టాస్క్ అయితే మెమరీ రిలేటెడ్ టాస్క్, మంచిగా అందరూ ఆడదగ్గ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం కూడా లేకుండా, ఫిజికల్ కొంచెం కూడా అవసరం లేకుండా పేషెన్స్తో ఆలోచించుకొని లెక్కేసుకుంటూ ఆడే టాస్క్ ఇచ్చారు. నాకైతే ఫెయిర్ అనిపించింది. బిగ్ బాస్ ఈ టాస్క్లో మంచిగా ఫెయిర్ చేశారు, బాగా ఛాన్స్ ఇచ్చారు. కానీ రీతు మాత్రం దాన్ని యూజ్లెస్గా వదిలేసింది. ఫిజికల్గా గెలవలేదు, ఇలాంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ గెలవట్లేకపోతుంది. సో రీతు ఆ ఛాన్స్ కానీ తనుజాకుంటే వచ్చుండేది కంపల్సరీ ఆల్మోస్ట్ గెలిచే ఉండేది అని అనిపిస్తుంది. సో అవ్వలేదు. సో దట్స్ ఇట్. ఈరోజు టాస్క్ అలా జరిగింది. తర్వాత పోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్స్ ఇది కన్ఫామ్. ఇది నిన్నే చెప్పేశాను, నేను బల్ల కొద్ది చెప్పాను, శ్రీనివాస్ అయ్యి హౌస్లో నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఈరోజు మనకి అంటే థర్స్డే ఎపిసోడ్ ఈరోజు చూస్తాం. రేపు ఆల్మోస్ట్ ఒకరు అంటే ఈరోజు రేపు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోతారు. శ్రీనివాస్ సాయికి ఇంకా హౌస్లో ఉండే అర్హత లేదు ఓటింగ్స్ పరంగా చూసుకుంటే. సో శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయిపోయారు. సో తర్వాత ఆల్మోస్ట్ ఇంకా చూస్తూనే బిగ్ బాస్ సీజన్ 9th వీక్ వచ్చేసింది. నెక్స్ట్ వీక్ నుంచి మనం 9th వీక్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం బాగుంటుంది. అయితే కానీ ఏంటంటే హౌస్లో మాత్రం వీక్కి సరిపడా అంటే కౌంట్ ఎక్కువ ఉంది. ఈ కౌంట్ని మేనేజ్ చేయడానికి ఎక్కడో ఒక చోట డబుల్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. అది ఎక్కడ ప్లాన్ చేస్తారు అనేది చూడాలి. డబుల్ ఎలిమినేషన్ అంటే మొన్న శ్రీజని అది వేరే, అది ఎక్స్-హౌస్మేట్స్ వాళ్ళని మళ్ళీ తీసేసి టెంపరీగా కంటెస్టెంట్గా చేసేసి హౌస్మేట్గా చేసి తీసారు, అది వేరే. డబుల్ ఎలిమినేషన్ అంటే అది వేరే, ఓటింగ్ పోల్స్ మీద వేసేసి తీసేస్తారు. లేకపోతే మిడ్-నైట్ ఎవిక్షన్ కూడా పెట్టొచ్చి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వీక్లో జరగద్దేమో చూద్దాం. ఎందుకంటే 9th వీక్ వచ్చేసింటే ఫ్యామిలీ వీక్ దగ్గరికి వచ్చేస్తున్నట్టే. ఇంకా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అంతమంది ఫ్యామిలీస్ తీసుకురాలి కాబట్టి కొంచెం కౌంట్ అనేది తగ్గాలి. సో చూద్దాం ఎలా జరుగుతుందేమో. సో ఇలాంటి కంటెంట్ మీరు రోజు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల నా ఛానల్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అండ్ ఆల్సో చాలా వరకు రీచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం మోటివేట్ అయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. బాయ్.